తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులు తీరారు. కొన్ని ప్రాంతాల్లో మందకొడిగా సాగుతోంది. మహబూబ్ నగర్ జిల్లాలో పార్టీల గుర్తులు తారుమారు కావడంతో కాసేపు పోలింగ్ నిలిపేశారు. ఆ తర్వాత సరిచేసి తిరిగి పోలింగ్ ప్రారంభించారు. మరోవైపు కొత్తగా ఓటు నమోదు చేసుకున్న యువత ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికల్లో చెదురుముదురు ఘటనలతో ఎన్నికలు ప్రారంభమయ్యాయి. షేరుగూడ, సీతారాంపేటలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇబ్రహీంపట్నంలో రాత్రి డబ్బులు పంపిణీ చేస్తున్నారని బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య గొడవ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 412 డివిజన్లు, 2569 వార్డుల్లో పోలింగ్ కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికలు ఓవరాల్గా 52,43,023 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,195 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 25,000 మంది పోలీసులతో బందోబస్తు పెట్టారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వెబ్కాస్టింగ్ ఉంది. మహబాద్ జిల్లా మున్సిపాలిటీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. 14వ వార్డులో 100 మీటర్ల లోపు ప్రచారం నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గాలిపల్లి నాగేశ్వరరావుపై బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బత్తుల కృష్ణ చేయి చేసుకున్నారు. ఇరువురు కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాలను చెదరగొట్టారు పోలీసులు. మెదక్ జిల్లా ఇస్నాపూర్లో ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. ఉదయం నుంచి భారీగా ఓటర్లు రావడంతో బందోబస్తు పెంచారు అధికారులు. వరంగల్ ఉమ్మడి జిల్లాను పొగమంచు కమ్మేసింది. వర్ధనపేట, నర్సంపేట, మహబాద్లో పొగమంచు పొరల్లో పోలింగ్ కేంద్రాలున్నాయి. చలి తీవ్రత, పొగమంచును లెక్క చేయకుండా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు క్యూ కట్టారు. ప్రతి మున్సిపాలిటీలో 2 గ్రీన్ పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు అధికారులు. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలో పోలింగ్ మందకొడిగా మొదలైంది. 7 గంటల నుంచి పోలింగ్ మొదలు కాగా ఓటేసేందుకు పట్టణంలో ఓటర్లు అంత ఉత్సాహంగా చూపించలేదు. రూరల్ వార్డులో ఉన్నవారు మాత్రం ఉదయమే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. వైరా మున్సిపాలిటీలో 20 వార్డులు ఉండగా 20,686 మంది ఓటర్లు, 80 మంది అభ్యర్థులు, 41 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మెదక్ మున్సిపాలిటీలో 18వ వార్డులోని పోలింగ్ స్టేషన్ నెంబర్ 35లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. తన ఫ్యామిలీతో వచ్చి ఉదయమే ఓటు వేశారు కలెక్టర్ రాహుల్ రాజ్.